ప్రజలు మురికి కాలువల్లో చెత్త మరియు అన్నం వేయకుండా పరిసరాల పరిశుభ్రత పాటించాలని, తద్వారా అంటువ్యాధులు నివారించుకోవచ్చునని ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి.జె. అమృతం సూచించారు. స్థానిక ఏలూరు గజ్జలవారి చెరువు పట్టణ ఆరోగ్య కేంద్ర పరిధిలో ఉన్న తోటకూర దొడ్లు 1, 2, 3 సచివాలయాల పరిధిలో జరుగుతున్న ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసి ప్రజలతో మాట్లాడుతూ అపరిశుభ్ర పరిసరాల వల్ల దోమలు, ఈగలు వృద్ధి చెంది తద్వారా డెంగ్యూ, మలేరియా, చికెన్గున్యా, టైఫాయిడ్, కామెర్లు, నీళ్ల విరోచనాలు మొదలగు అంటువ్యాధులు సంభవించే అవకాశం ఉందని, పరిసరాల పరిశుభ్రత ప్రజల సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి నీటి నిల్వ ప్రాంతాలను పరిశీలించి ప్రజలకు కరపత్రాల ద్వారా అవగాహన కల్పించారు. సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేస్తూ ప్రజలు మురికి కాలువల్లో చెత్త, అన్నం, కూరగాయలు మొదలగు వ్యర్థాలు వేయకుండా అవగాహన కల్పించాలని, శానిటేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు మురికి కాలువల్ని శుభ్రపరిచి చెత్తను వెంటనే తొలగించాలని, పైప్ లీకేజీ పరిశీలించి శానిటేషన్ సెక్రటరీకి సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే ఏఎన్ఎం నిర్వహిస్తున్న ఫ్రైడే డ్రైడే యాప్, వెక్టర్ కంట్రోల్ అండ్ హైజీన్ యాప్ పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. సిబ్బంది అందరూ ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల పరిసరాల పరిశుభ్రత ఆవశ్యకతను వివరించి మార్పు తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం కరపత్రాలు పంచుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూపీహెచ్సి గజ్జలవారి చెరువు వైద్యాధికారి డాక్టర్ బాలకృష్ణ, అసిస్టెంట్ మలేరియా అధికారి జె. గోవిందరావు, డిఎంఎండ్హెచ్ఓ సిసి బి. బసవరాజు, మలేరియా హెల్త్ అసిస్టెంట్ మేకా శ్రీనివాసరావు, మేల్ హెల్త్ అసిస్టెంట్స్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రతి ఏఎన్ఎం మీ ఎవరెవరు ఉన్నారు ఇక్కడ, ఏఎన్ఎం ఇద్దరు ఉన్నారా? ఈ ఏరియా చూసుకోండి. సాటిస్ఫై అవ్వకపోతే మళ్ళీ చెత్త క్లియర్ చేసామని ఎక్కడైతే ఫస్ట్ పాయింట్ ఇవాళ ఈ గ్రీవెన్స్ ఇక్కడ నాకు చెప్తుంది ఈ బ్లాక్ ఉంది అని ఎక్కడి నుంచి అయితే మీరు ఫోటో తీసి అప్లోడ్ చేశారో సేమ్ అదే కనపడతా ఉంది. కాలువల్లో అన్నం కనపడతా ఉంది అంటే వాళ్ళు డస్ట్బిన్ ఇంట్లో వాడట్లేదా? మరి వాడితే అన్నం కాలువల్లోకి ఎందుకు వస్తుంది? నాకు ఇక్కడ కూడా కనపడింది. అక్కడ మలుపులో కూడా నేను ఎవరికో చూపిస్తాను. అంతంత అన్నాలు ఎందుకు వాళ్ళని ఎడ్యుకేట్ చేయలేకపోతున్నాం? మనం వాళ్ళతో ఎన్ని రోజులకు ఒకసారి మాట్లాడుతున్నాం, మన గృహస్థులతో మనం ఎన్నాళ్ళకి ఒకసారి మాట్లాడుతున్నాం. వాళ్ళని ఎందుకు పరిసరాల పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, కామల నిర్మూలన, కామల నిర్మూలన, కామల నిర్మూలన, పరిసరాల పరిశుభ్రత, మురికి కాలువల్లో, మురికి కాలువల్లో, మురికి కాలువల్లో, ఫ్రైడే, 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 కామల నిర్మూలన, కామల నిర్మూలన, నిర్మూలన, పుట్టరాదు, 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 ఫ్రైడే, 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 పరిసరాల పరిశుభ్రత. ఒకసారి కిందకి దిగండి అమ్మ. కొంచెం అందరూ ఒక్కదానివే ఉన్నావా? ఒకటి ఏంటంటే మీ ఇంటి దగ్గర ఎక్కడ నీళ్ళు నిల్వ ఉంచావు, బాగానే ఉంది. రోజు ఏ రోజు ఆ రోజు పట్టుకుంటావు.